నగరంలోని 3వ డివిజన్ నెహ్రూ నగర్ స్కూల్ వద్ద 10వ తరగతి విద్యార్థులకు అండగా నిలిచేందుకు రాష్ట్ర సెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సతీబాబు ముందుకొచ్చారు. ఆయన తన సొంత నిధులతో సుమారు 120 మంది బాలురు బాలికలకు పరీక్షా ప్యాడ్లు, పెన్నులు, స్కేళ్లను సమకూర్చారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ విద్యార్థులకు సామగ్రిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తు కోసం సతీబాబు చేస్తున్న కృషిని అభినందించారు. రాష్ట్ర సెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సతీబాబు మాట్లాడుతూ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు చదువుకోవాలని సంకల్పంతో విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ అందరికీ కూడా తల్లికి వందన పథకం అమలు చేస్తూ లోటు బడ్జెట్లో ఉన్నా కూడా విద్యా కోసం కార్పొరేట్ కళాశాలకు దీటుగా ప్రభుత్వ కళాశాలలు కూడా ఏర్పాటు చేస్తున్నారని అన్నారు. మన ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా తల్లికి వందనం వేసి చదువుకి ఎంత ప్రాముఖ్యత పెంచారో మన లోకేష్ గారు మీ అందరికీ కూడా తెలుసు. అలాగే మొన్న మీరు చూశారు 6 నెలలకోసారి పేరెంట్స్, టీచర్స్, స్టూడెంట్లు ముగ్గురిని కలిపి మీటింగ్లు పెట్టి మీలో మీకు ఏదైనా సమస్యలు ఉన్నా అయ్యి కూడా ఎమ్మటనే తల్లిదండ్రులకి పిల్లలకి చెప్పే విధంగా మంచి సంకల్పంతో మొన్న 2 సార్లు మనం కలవడం జరిగింది. ఏదేమన్నా సరే రాజమండ్రిలో ఒక ప్రత్యేకత ఏంటంటే మన ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు వాళ్ళ అమ్మగారు మేయర్గా ఉన్నప్పుడు ఎక్కడ 175 నియోజకవర్గాల్లో లేని విధంగా 500 పైచిలకు మార్కులు దాటిన ప్రతి ఒక్కరికి కూడా మీకు ఏ కాలేజీ కావాలంటే ఆ కాలేజీలో నామమాత్రం ఫీజు అంటే ఇప్పుడు తిరుమలలో 1,50,000 ఫస్ట్ ఇయర్కి అవుతే ఇందులో 500 పై మార్కులు దాటిన కేవలం 15,000 రూపాయలు కట్టించుకొని అది చదివించుకునే బాధ్యత ఆ రోజు మేయర్గా ఉన్నప్పుడు ఒక ప్రత్యేక తీర్మానం చేశారు. దానివల్ల ప్రతి సంవత్సరం కూడా ఈ నెహ్రూ నగర్ స్కూల్ నుంచి 500 పై మార్కులు దాటిన వాళ్ళు 5 మంది, 10 మంది, 15 మంది అలా వెళ్తున్నారు. ఈ సంవత్సరం 110 మంది వెళ్తుంటే కనీసం అందరూ కూడా 80% పైన మనకి ఎక్కువ మన నెహ్రూ నగర్ స్కూల్కే వచ్చే విధంగా మీరు అందరూ కూడా కష్టపడి బాగా చదువుకుని ఏదైతే రాఘవం గారు పెట్టారో దాన్ని మనందరం కూడా సద్వినియోగం చేసి మన తల్లిదండ్రుల మీద భారం తగ్గించే విధంగా, ఎందుకంటే మీరందరూ కూడా చూసారు చాలా మంది ఈ స్కూల్లో చదువుతున్నారంటే వాళ్ళ ఆర్థిక భారం పెరిగిపోయి ఇబ్బంది పడుతూ కూడా మిమ్మల్ని ప్రతిదీ కూడా చాలా చక్కగా చదివిస్తున్నారు. దాన్ని మీరు ఇంకా బాగా చదువుకుని ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ మన కమిషన్ ఈ మున్సిపల్ స్కూల్లో చదువుతున్న పిల్లలు అవుట్ ఆఫ్ 600, 500 దాటిన వాళ్ళు కార్పొరేట్ కాలేజెస్ ఉంటాయి. కార్పొరేట్ కాలేజెస్ అంటే తిరుమల, ఆదిత్య, శ్రీ చైతన్య, నారాయణ, ప్రగతి, సాయి, శ్రీ, ఇంకే ఏంటి ఉంటుంది, శశి, షిరిడి సాయి, ఇంకేదైనా కానివ్వండి. ఆ ఇన్స్టిట్యూషన్స్లో మీకు ఏ ఇన్స్టిట్యూషన్ కావాలంటే ఆ ఇన్స్టిట్యూషన్లో చదువుకోవడానికి జనరల్గా అక్కడ ఫీజెస్ ఎలా ఉంటాయి, 1 ఇయర్కి 1,50,000 మధ్యన ఉంటాయి. అప్పుడు ఆ రోజున 2007లో 7,000కే పర్ ఇయర్ మాట్లాడి 2 ఇయర్స్ కూడా మీకు ఆప్ట్ చేసుకునే అవకాశం రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ ఇచ్చింది. ఇది స్టేట్లో ఏ నియోజకవర్గంలో కూడా జరగట్లేదు, కేవలం రాజమండ్రి సిటీలోనే జరుగుతూ ఉంది. అప్పుడు ఆవిడ స్టార్ట్ చేసింది, ఇప్పుడు కంటిన్యూ అవుతా ఉంది. లాస్ట్ ఇయర్ మీ ఇన్స్టిట్యూషన్ అంటే ఈ నెహ్రూ నగర్ స్కూల్ నుంచి ఎంతమంది వెళ్ళారమ్మా? 15 మెంబర్స్ తిరుమల కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి జాయిన్ అయ్యారు. ఫస్ట్ ఇయర్ 15,000, సెకండ్ ఇయర్ 18,000, 33,000 తోటే 2 ఇయర్స్లో ఎడ్యుకేషన్ పూర్తి అయిపోయేటట్లు రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ అవకాశం ఇచ్చింది. నా బాగా గుర్తు 500 దాటిన వాళ్ళు అన్ని మున్సిపల్ స్కూల్స్లో కలిపి సుమారు 200 చేంజ్, 220 or 230 వచ్చినాయి. సో 230 మెంబర్స్ కూడా కార్పొరేట్ కాలేజెస్లో అవకాశం ఇచ్చారు. నేను విష్ చేస్తున్నాను. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అండ్ ఐ విష్. ఆడ ఎగ్జామ్లు ఏమో కానీ నాకు మా ఆవిడ భవానికి ఎగ్జామ్స్లో అనిపించింది. కాబట్టి మీ తల్లిదండ్రులని టెన్షన్ పెట్టద్దు. మీ అందరికీ సిన్సియర్ అడ్వైస్, 16th నుంచి ఎగ్జామ్స్ కాబట్టి ఈ రోజు నుంచి మీరు అవుట్ సైడ్ ఫుడ్ తినద్దు, పానీపూరి తినద్దు, పచ్చిమిరకాయ బజ్జీలు కానీ చాట్ మసాలాలు కానీ ఏది తినద్దు. స్టమక్ అప్సెట్ అయినా ఎగ్జామ్ డిస్టర్బ్ అవుతారు.
మీరు ఇప్పుడు ప్రైమ్ సీజన్, ఎండాకాలం మొదలైంది. ఎనఫ్ హైడ్రేషన్ చేసుకోండి, వాటర్ తాగండి, మజ్జిగ తాగండి. ఇది అని చెప్పి అడిగిన వెంటనే ఉదయం చెప్పారట మీరు. కులుపూడి సత్యబాబు గారు ఇందాక నేను ఒక కార్యక్రమంలో ఉంటే వచ్చి నాకు మార్నింగ్ చెప్పారని పిల్లలకి ఇద్దామండి అన్నారు. వాస్తవంగా అయితే నేను ఇంకో కార్యక్రమానికి వెళ్తున్నాను, కానీ పిల్లలు 10th ఎగ్జామ్స్కి వెళ్తున్నారు, వాళ్ళకి ఇవ్వాలంటే 100% నేను వస్తాను. ఎందుకంటే వాళ్ళ ఎగ్జామ్స్కి వెళ్తున్నప్పుడు వాళ్ళతో నేను మాట్లాడాలి, వాళ్ళతో నేను డిస్కస్ చేయాలని వారికి చెప్పడం జరిగింది. వచ్చాను. మీ కళ్ళల్లో చాలా మంది కాన్ఫిడెన్స్ కనబడతా ఉంది, కొంతమందిలోని భయం కనబడతా ఉంది. బాగా చదువుతా, మరి ఎందుకంత టెన్షన్గా ఉన్నావు? 550 అందుకే ఎక్కువ టెన్షనా? చూడు అక్కడ మా తమ్ముళ్ళు ఉంటారు. అరే లేరా, నువ్వు లేరా, నువ్వు లే. 550 నువ్వు ఎంత టెన్షన్ పడుతున్నావు? మాకు ఆ ఫరకే ఉండదు. రారా, నీకు ఎన్ని వస్తాయి చెప్పు. అయినా బిందాస్గా చుట్టూ అనుకుని వెళ్తా. చూడండి, నువ్వేరా, నీకు ఎన్ని వస్తాయి? ఆహా, నువ్వు లేసనే వస్తున్నారు అందరూ. అబ్బాయిలందరిలో జాతిరత్నం ఎవరు? అబ్బాయిలందరూ జాతిరత్నాలా? ఎవరు జాతిరత్నం? ప్రేమ. అరే నుంచోరు, ఎవరో పేరు చెప్పారు వీళ్ళు. ఇన్సెట్ చేసుకొని చాలా మంచి రత్నాలు వచ్చావు కదా, మళ్ళీ నిన్న అన్నారేంటి అందరూ? తెలియదు సార్. ఓకే, మా విషయం గుడ్ లక్.